మేము 2006, 2007 సంవత్సరాలలో ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వి కోటారెడ్డి గారితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నామండి. 6 ఎకరాల భూమికి సంబంధించి ఫ్లాట్ మల్టీ స్టోరీ కాంప్లెక్స్ కడతారు. ఆయన మాకు ఇచ్చిన పర్మిషన్ మా అగ్రిమెంట్ ప్రకారం 2008 జనవరిలో పర్మిషన్ వచ్చింది. దాని ప్రకారం మాకు 2010 మార్చి కల్లా మాకు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలండి, విత్ గ్రేస్ పీరియడ్తో కూడా కలుపుకొని. కానీ అది చేయకపోగా మా ప్రాజెక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2010 అక్టోబర్ 30వ తారీఖు రోజు మాకు సంబంధం లేనటువంటి భూమిని, మా భూమిని అనుకున్న వేరే భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయకపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి దీంట్లో భాగంగా అని చెప్పని మా అపార్ట్మెంట్స్ మొత్తాన్ని వర్క్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు మీరు దాన్ని మీ ప్రాజెక్టులో భాగంగా అంగీకరిస్తేనే నేను మీకు పార్కింగ్ అలాట్ చేస్తాను, మీకు ఎన్ఓసీ ఇస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. రెండోది మాకు ప్రతిరోజు మాకు న్యూసెన్స్ అవుతుంది పార్కింగ్ సంబంధించి వాటికి సంబంధించి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మా దగ్గర మెయింటెనెన్స్ కలెక్ట్ చేసుకుంటే ఈ రోజుకి 9 months అయినా కూడా ఇంతవరకు మాకు పార్కింగ్ అలాట్మెంట్ చేయలేదు. పార్కింగ్ అలాట్మెంట్ కోసం రోజు మాకు గొడవలు అవుతాం. ఆ గొడవలను అవాయిడ్ చేసుకోవడానికి ఆయన ముందు పక్క ప్రాపర్టీకి మా ప్రాపర్టీకి మధ్య ఉన్నటువంటి గోడని మాకు తెలియకుండా అర్ధరాత్రి తొలగించారు. ఆ తొలగించడం వచ్చినటువంటి సమస్యను అధిగమించడానికి, ఆ సమస్యను రిమూవ్ చేసుకోవడానికి మేము గోడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేశామండి. చేస్తే మా మీద గోండా పోర్షన్ పంపించారు. రాత్రి 9-10 గంటల ప్రాంతంలో 25-30 మంది గోండాలు మా మీద అటాక్ చేయడానికి వచ్చారు. ఇమీడియట్గా మేము రకరకాల ఉద్యోగాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. మేము ఆ గోండాలకు భయపడి పోలీసు రెస్క్యూ కోసం వెళ్ళామండి. పోలీసు రెస్క్యూ కోసం వెళ్ళిన తర్వాత పోలీసు వచ్చారు. పోలీసు చూసి న్యాయపరంగా డాక్యుమెంట్ పరంగా మొత్తం మీకే ఉంది, రేపు రండి మాట్లాడదామని చెప్పారు. మేము మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఆయన తొలగించినటువంటి గోడని నిర్మించాలి, మా కాంప్లెక్స్లో ఓవర్ బడ్జెట్ లేకుండా చేయాలి. రెండవది ఏంటంటే మా బిల్డింగ్ నుంచి మా కాంప్లెక్స్ నుంచి దీంట్లో ఇచ్చేటువంటి ఓవర్ బడ్జెట్ వాటర్, ఎలక్ట్రిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మాకు తీసేయాలి. మూడోది ఏంటంటే మాతో చేసుకున్నటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ని యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. మీ ద్వారా నేను గట్టిగా కోరుకునేది ఏంటంటే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో చాలామంది బిల్డర్స్ ఉన్నారు, చాలామంది రకరకాల జనం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అగ్రిమెంట్స్ ఫెయిల్ అయిన తర్వాత అగ్రిమెంట్స్ ఇంప్లిమెంట్ చేయకపోగా వాళ్ళు దానికోసం అడిగితే రౌడీ ఫోర్స్ని వినియోగించడాన్ని, రౌడీ ఫోర్స్ని ఉపయోగించి మమ్మల్ని లొంగ తీసుకోవాలన్నటువంటి కల్చర్కి మీరు చర్మగీతం బారకపోతే ఈ సభ్య సమాజంలో విద్యావంతులు కానీ, మేధావులు కానీ గోండా ఫోర్స్కి, రౌడీ ఫోర్స్కి లేదా ధనస్వాములకి అడుగులకు మడుగులు వత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు మాస్ మీడియా ద్వారా ఈ సమస్యని తొలగించుతారని చెప్పని మేము గట్టిగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి.